ఆ శివలింగం ఎండలో ఉంటోంది, దానికి ఆచ్ఛాదన కల్పిద్దామని ఒక సాలెపురుగు రోజు దాని మీద సాలెగూడు వెళ్ళేది. ఒక ఏనుగు పక్కన కావేరీ నదీ జలాలు తీసుకొచ్చి తన తొండంతో శివలింగం మీద పోసేసేది. ఈ సాలెగూడు పోతుంది. ఈ సాలెపురుగుకి కోపం వచ్చి ఆ ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళి ఆ తొండం లోపల కరిచింది. ఆయుర్వేదంలో ఒక మాట చెప్తారు, అత్యంత ప్రమాదకరమైన విషము సాలెపురుగులో ఉంటుంది అని. కాబట్టి సాలెపురుగు ఏనుగు తొండంలో కరవడం వల్ల ఏనుగు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలిపెట్టేసింది. ఏనుగు ప్రాణం వదిలిపెట్టినప్పుడు తొండాన్ని మోదుకోవడంలో లోపల సాలెపురుగు కూడా మరణించింది. భగవద్భక్తితో శివలింగానికి ఆరాధన చేసి చనిపోయినటువంటి ఆ ఏనుగు ఉత్తర జన్మలలో కట్టెంగచోళుడుగా ఒక మహారాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మ సంస్కారం ఆ సాలెపురుగు రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలలో ఉండిపోయినటువంటి సంస్కారం